హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే అరుణాచలం అయితే వెళ్ళాము. ఫస్ట్ తిరుపతి, ఆ తర్వాత కాణిపాకం, థర్డ్ అరుణాచలం అయితే వెళ్ళాము. అరుణాచలం ఫస్ట్ టైం వెళ్ళాము, మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి, గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి, ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, మధ్య మధ్యలో టెంపుల్స్, అష్టలింగాల విశిష్టత, వాటి పేర్లు అనేటి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా నా వీడియోని అయితే చూడండి. మేము అరుణాచలంకి నైట్ 2 o'clock అయితే అరుణాచలంలో దిగగానే రూమ్స్ కోసం వెతికితే ఇది తన ఓన్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్ అయితే దీనికి రెంట్ వచ్చేసి 3000. రూమ్ అయితే చాలా నీట్గా చాలా బాగున్నాయండి. మేము అరుణాచలం రావడం కొత్త కాబట్టి ఎక్కడ రూమ్స్ ఉంటాయి, ఎక్కడ ఆశ్రమాలు ఉంటాయని మాకు తెలియదు. ఒకవేళ ఇక్కడ చాలా ఆశ్రమాలు అయితే ఉంటాయట, మనం ఆన్లైన్లో ముందే బుక్ చేసుకోవాలి. చాలా తక్కువ రేట్లు అయితే రమణానంద మహర్షి, నిత్యానంద మహర్షి చాలా ఆశ్రమాలు అయితే ఉంటాయి. మనం ఆన్లైన్లో టికెట్స్ అయితే ముందే బుక్ చేసుకోవాలి. మేము దిగగానే మాకు రూమ్స్ కోసం వెతికితే ఒకతనైతే మా దగ్గరికి వచ్చాడు. నాకు ఓన్ ఇండిపెండెంట్ హౌస్ ఉంది, రూమ్ రెంటే 3000, మీరు 14 మెంబర్స్ ఉన్నారు కదా, మీకు సరిపోతుందంటే సరే ఓకే అని మేము అంత నైట్ దిగగానే సరే ఓకే అంటే మేమైతే ఈ రూమ్కి వచ్చేసాం. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. అలా మేము నైట్ 2 o'clock దిగగానే మార్నింగ్ 8 o'clockకి అందరం ఫ్రెష్ అప్ అయి స్నానాలు చేసి దర్శనానికి వెళ్తూ ఉంటే మా రూమ్ పక్కనే పికాక్ అయితే కనిపించిందని వీడియో అయితే షూట్ చేశాను. మేము వెహికల్లో ఎక్కి గుడికి వెళ్దామని దిగగానే మమ్మల్ని ఇక్కడ రమణానంద మహర్షి టెంపుల్ దగ్గర అయితే ఆపారు. రమణానంద మహర్షి ఆశ్రమం దగ్గర అయితే మా వెహికల్ అయితే ఆగింది. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ గిరి ప్రదక్షిణ చేస్తామని అనుకోలేదు. డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని దేవుడి దర్శనం చేసుకొని వెళ్దామని అనుకున్నాము. కానీ అప్పటికప్పుడే డిసైడ్ అయిపోయాము, గిరి ప్రదక్షిణ చేయాలని అనుకున్నాము. టోటల్ 14 మెంబర్స్లో 6 మెంబర్స్ గిరి ప్రదక్షిణ చేశాము. ఇంకా 4 మెంబర్స్ అయితే ఆటో మాట్లాడుకొని వెళ్ళారు. ఒక్కొక్కరికి 150-100 రూపీస్ అండి ఆటో ఛార్జ్. వాళ్ళైతే ఆటోలో వెళ్ళి అన్ని అష్టలింగాలు అయితే దర్శనం చేసుకొని లాస్ట్ టెంపుల్లో అయితే ఉన్నారు. మేము అప్పటి వరకు అయితే మేము ఈ 6 మెంబర్స్ అయితే గిరి ప్రదక్షిణ అయితే నడిచాము. ఫస్ట్ రమణానంద మహర్షి ఆశ్రమం నుండి అయితే స్టార్ట్ చేశాము. 2 విధాలుగా మనకైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయొచ్చు. రమణానంద మహర్షి నుండి స్టార్ట్ చేయొచ్చు, లేదంటే రాజగోపురం నుండి అయితే స్టార్ట్ చేయొచ్చు. మేము అక్కడ దిగగానే మేము ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియకపోకుండా ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటే రమణానంద మహర్షి నుంచి స్టార్ట్ చేయాలని అన్నారు. ఎక్కడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామో అక్కడికి ఎండ్ చేయాలని అన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము రమణానంద మహర్షి ఆశ్రమానికి లోపలికి వెళ్ళాము. లోపల ఫోన్స్, కెమెరాస్ అలో లేవు కాబట్టి అయినా కూడా అక్కడక్కడైతే మేము తీసాము. లోపల రమణానంద మహర్షిలో ఆశ్రమంలో ఆయన వాడే పరికరాలు, ఆయన ఉండే విధానము, మెడిటేషన్ రూము, ఇవన్నీ ఆయన ఆశ్రమం చాలా బాగుంది. ఆయన వాడిన లైబ్రరీ, పుస్తకాలు అన్ని విధంగా చాలా బాగున్నాయి. మేమైతే చూసాము. అలా బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే వినాయకుని టెంపుల్, దక్షిణామూర్తి టెంపుల్ అయితే దర్శించుకున్న తర్వాత మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయితే చేసాము. ఇక్కడ నుండి ఇప్పుడైతే టోటల్ 14 మెంబర్స్లో 10 మెంబర్స్ అయితే ఇక్కడ వరకు నడిచాము. ఇక్కడ నుండి 6 మెంబర్స్ కంటిన్యూ చేసాము. ఇంకా 4 మెంబర్స్ అయితే ఆటో మాట్లాడుకొని అయితే వాళ్ళు గిరి ప్రదక్షిణ చేశారు. మనతోటి అవుతుంది అనుకుంటేనే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేది, మనతోటి కాదన్నప్పుడు మనం ఆటోలో వెళ్ళి గిరి ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇలా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయితే చేసాము. 8 అష్టలింగాలు ఉంటాయి కదా, 8 అష్టలింగాలలో ఒక్కొక్క లింగం 3 kilometers దూరంలో ఉంటుంది. మనము ఈ గిరి ప్రదక్షిణ నడిచేటప్పుడు ఈ 8 అష్టలింగాలని కవర్ చేసుకొని నడవాలి, అయితేనే మనకు మోక్షం ఉంటుంది. ఒకవేళ మనం గిరి ప్రదక్షిణ నడిచినా కూడా ఈ లింగాలను చూడకపోవడం వల్ల మనకు మోక్షం అయితే పొందలేము. ఈ గిరి ప్రదక్షిణ మార్నింగ్ 4 నుండి 5 o'clockలో స్టార్ట్ చేయాలి, లేదంటే ఈవినింగ్ 5-6 నుండి అయితే స్టార్ట్ చేయాలి. మేము గిరి ప్రదక్షిణ నడిచేటప్పుడు 9:30 అవుతుంది మార్నింగ్. మాది మార్నింగ్ కుదరలేదు. నైట్ ఒకవేళ ఈవినింగ్ నడుద్దామంటే మేము ఆల్రెడీ అరుణాచలం నుంచి రిటర్న్ బ్యాక్ అయితే కావాలి కాబట్టి మేము నడుస్తామని అనుకోలేదు. అనుకోకుండా నడుస్తున్నాం కాబట్టి 9:30కి నడవడం వల్ల ఎండ అయితే అప్పుడే చాలా స్టార్ట్ అయిపోయింది. ఎండనైతే చాలా ఎంత ఎండ అయినా పర్వాలేదు, గిరి ప్రదక్షిణ అయితే నడవాలని మనసులో అనుకున్నాము. ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకు మధ్య మధ్యలో ఇలాంటి బోర్డ్స్ అయితే కనిపిస్తాయి. ఈ బోర్డు పైన ఏముంటుందంటే ఎక్కడ ఏ లింగం ఉంటుంది, ఎన్ని కిలోమీటర్ల చొప్పున ఒక్కొక్క లింగం ఉంటుంది అనేది ఈ బోర్డు అయితే మనకు తెలియజేస్తుంది. 2-3 kilometers చొప్పున ఈ బోర్డు అయితే ఉంటుంది. మనకు అడుగున రోడ్డు పైన ఇలాంటి సాధువులు అయితే ఉంటారు. మనం ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళినప్పుడు కొంచెం కాయిన్స్ అయితే ఎక్కువగా తీసుకోవాలి. కొన్ని వందలు కాదు, కొన్ని వేల మంది సాధువులు అయితే ఉంటారు. మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకు యమలింగం వచ్చేసింది.
యమలింగాన్ని యమధర్మరాజు అయితే ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుషు, ఏమైనా ఇబ్బందులు తొలగిపోతాయని అంటారు, అక్కడి నమ్మకం. మేమైతే లోపలికి వెళ్ళైతే యమలింగాన్ని అయితే మంచిగా అయితే దర్శనం అయితే చేసుకున్నాము. మీరు కూడా చూడండి, ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫొటోస్ అయితే అలో లేవు, కానీ అలా కొన్ని వీడియో క్లిప్స్ అయితే తెలియకుండా అయితే తీసాము. యమలింగం దర్శనం చేసుకున్న తర్వాత అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. మేము మార్నింగ్ 9:30కి ఇలా నడవడం వల్ల రోడ్డు పైన ఎవరూ లేరు. ఎందుకంటే చాలామంది మార్నింగ్ 4, 5 o'clockకి 3 o'clockకి గిరి ప్రదక్షిణ నడవడం స్టార్ట్ చేస్తారు, లేదంటే ఈవినింగ్ 5, 6 o'clockకి నడవడం స్టార్ట్ చేస్తారు. మేము ఎటు కాకుండా 9:30కి స్టార్ట్ చేసాము. మేము ఫస్ట్ టైము అసలు ఆటోలో వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాం, కానీ అప్పట్లప్పుడే మేము డిసైడ్ అయితే చేసాము, ఎలాగైనా గిరి ప్రదక్షిణ చేయాలి, అది మా వంతులో రాసి పెట్టింది కాబట్టి. అంత ఎండ అయినా కూడా మేము గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయితే చేసాము. నడుచుకుంటూ చిన్న పాపని ఎండలో ఎత్తుకుంటూ కూడా మేము దర్శనం అయితే స్టార్ట్ చేసాము. 4 members అయితే ఆటోలో వెళ్ళిపోయారు, 6 members అయితే నడిచాము. మా పాప ఫస్ట్ పడుకుంది, ఇప్పుడు లేచింది. తను కూడా ఒక 1/2 kilometer వరకు అయితే నడిచింది. ఈ గిరి ప్రదక్షిణ నడిచినంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది, మనసు కూడా ప్రశాంతంగా అనిపించిందండి. 14 kilometers నడిచినా కూడా కాళ్ళు అనేవి నొప్పి వేయలేదు. మధ్యలో చాలామంది సాధువులు ఉంటారు. ఇలాంటి టెంపుల్స్ అయితే చాలా ఉంటాయండి. మన తెలుగు వాళ్ళైతే అరుణాచలం అని అంటారు, తమిళ వాళ్ళైతే తిరుమలవలై అంటారు. ప్రతి మంత్లో పౌర్ణమి అనేది వస్తుంది కదా, పౌర్ణమికి అయితే చాలామంది ఈ గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. చాలామంది రోడ్ పైన గ్యాప్ లేకుండా చాలామంది ఉంటారు. కార్తీక మాసంలో కొండపైన 11 రోజుల పాటు జ్యోతిని అయితే వెలిగిస్తారు. అలా నడుచుకుంటూ వెళ్తే నైరుతి లింగం వచ్చేసింది. నైరుతి లింగం అరుణాచలంలో నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని ప్రతిష్ఠించిన నైరుతి లింగాన్ని పూజించడం వల్ల ప్రతికూల శక్తుల నుండి బయటపడవచ్చునని ఇక్కడి నమ్మకం, ఇక్కడి చరిత్ర. ఈ లింగం అయితే చూద్దాం, లోపలికి రండి. ఇక్కడ కూడా వీడియోనైతే షూట్ చేసాము, కొద్దిగా దూరం నుండి తెలియకుండా. ఎక్కడ కూడా ఫొటోస్ అలో లేవు, కెమెరాస్ అలో లేవు, కానీ అలా తెలియకుండా అయితే చూసాము. మేము గురువారం మార్నింగ్ 9:30కి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మధ్యలో ఇలాంటి టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి, తమిళ వాళ్ళవి. మన తెలుగు టెంపుల్స్ ఉంటాయి, తమిళ వాళ్ళ టెంపుల్స్ అయితే ఉంటాయి. మేము మార్నింగ్ 9:30, 10 o'clock గిరి ప్రదక్షిణ నడవడం వల్ల రోడ్డు పైన అసలు ఎవరూ లేరు. రోడ్డు పైన మేము ఒక 10 members ఉన్నామా అనిపించింది, ఎవరు కూడా నడవలేదండి. మేము చేసిన తప్పైతే మీరు చేయకండి. మధ్యలో మనకి ఇలా కోతులు, కొండెంగలు చాలా అయితే కనిపిస్తాయండి. మన బ్యాగులు ఏమైనా ఉంటే ఆల్రెడీ మా దగ్గరికి కూడా వచ్చేసింది బ్యాగ్ ఇవ్వకుండా అని మేమైతే దూరంగా ఉరికామండి. మధ్యలో ఇట్లాంటి జింకలు అయితే 2-3 దగ్గర అయితే ఇలా కనిపించాయండి. ఇక్కడ 10 ఉన్నాయి. అయితే అలా వీడియోనైతే చిన్నగా వీడియో క్లిప్ అయితే షూట్ చేశాము. మా పాప కూడా అక్కడక్కడ నడిచింది, ఎండనైతే స్టార్ట్ చేసింది కాబట్టి అలా నెత్తికైతే కట్టాము. 2-3 kilometersకి ఒక అష్టలింగం అయితే ఉంటుంది. మనకి ఇప్పుడు 2 లింగాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇదేదో ఒక అమ్మవారి టెంపుల్ అండి. ప్రతిదానికి లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకోలేము, అక్కడక్కడ కొన్ని టెంపుల్స్కి అయితే మేము దర్శనం చేసుకున్నాము. ఇది సాయిబాబా టెంపుల్. ఇక్కడ హారతి నడుస్తుంది. మేము రోడ్డు పై నుంచే ఈ టెంపుల్ని అయితే షూట్ చేసాము. థర్స్డే రోజు ఇలా జూమ్ చేసి అయితే రోడ్డు పై నుండే దేవుణ్ణి అయితే చూసాము. దగ్గరికి వెళ్ళలేదు. ప్రతి టెంపుల్కి వెళ్ళడం వల్ల టైం అనేది ఎక్కువగా అయిపోతుంది, అప్పటికే ఎండ కొడుతుంది కాబట్టి. అలా నడుచుకుంటూ వెళ్తే సూర్యలింగం వచ్చేసింది. అష్టలింగాలలో ఈ లింగం అయితే ఒకటి కాదండి, ఇది నార్మల్గా సూర్యలింగం. దీనికి కూడా చాలా ప్రాముఖ్యత, విశిష్టత ఉంది. దీన్ని దర్శించుకోవడానికి కూడా లోపలికైతే వెళ్ళి బయటకు వచ్చేసాము. అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకొక సాయిబాబా టెంపుల్ అయితే వచ్చేసింది. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి సాయిబాబా ఎంత బాగున్నాడో. అలా మేము నడుచుకుంటూ వెళ్తే మాకు ఒక 3 సాయిబాబా టెంపుల్స్ అయితే కనిపించాయి. నడుచుకుంటూ వెళ్ళగానే మరొక లింగం, వరుణలింగం అయితే వచ్చేసింది. దగ్గర ఇలాంటి షాప్స్, వత్తులు, కొబ్బరికాయలు, దీపాలు అనేటివి ఉంటాయి. ఒకవేళ మీరు ముట్టించుకోవాలనుకుంటే కొనుక్కొని ముట్టించుకోవచ్చండి. వరుణలింగం, ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని పూజించడం వల్ల అనారోగ్య, నీటి సంబంధిత వ్యాధులన్నీ నయమవుతాయని ఇక్కడి చరిత్ర, నమ్మకం అండి. ఇక్కడ పూజారి ఫోన్ తీయొద్దు అనేసరికంటే నేను ఫోన్ పెట్టేశాను. అలా దేవుణ్ణి అయితే దర్శించుకొని ఇలా బయటకు వచ్చేస్తండి. ఈ వరుణలింగంకి ఎదురుంగి కొండ అయితే చాలా బాగా అనిపిస్తుంది.
ఈ కొండ చుట్టే మనం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు అయితే చేయాలి. మనం గిరి ప్రదక్షిణ కొండ మనకు కనిపిస్తుంది. అశ్వమేధ యాగాలు చేసి కొండ అంటేనే గిరి అంటేనే కొండ. కొండ చుట్టూ అయితే మనం గిరి ప్రదక్షిణ చేయాలి. 14 కిలోమీటర్లు అయితే చేయాలి. అసలు అలసట అనేది రాలేదు. కాళ్ళు అంత ఎండలో నడిచినా కూడా మాకు నొప్పి అనేది రాలేదు. ఒకవేళ మేము 9:30కి స్టార్ట్ చేసాం కదా, ఎప్పుడైతే 12:30 దాటిందనుకో కాళ్ళు అయితే చాలా ఎండలో కాళ్ళు నొప్పి పెట్టాయండి. అప్పుడైతే మేము సాక్స్లు అయితే కొనుక్కున్నాము. అడుగడుగున మాకు షాపులు అయితే ఉన్నాయి, సాక్స్లు అయితే కొనుక్కున్నాము. ఇలా నడుచుకుంటూ వెళ్తే కుడి సైడ్ అయితే ఇంకొక బాబా టెంపుల్ అయితే కనిపించింది. ఇప్పుడు మీకు ఈ వీడియోలో 3 బాబా టెంపుల్ అయితే చూపించాను. ఇక జూమ్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. అప్పటికే ఎండ కొట్టడం వల్ల, చిన్న పాప ఉండడం వల్ల లోపలికైతే వెళ్ళలేదు. అరుణాచల గిరి ప్రదక్షిణం మనం ఒకవేళ నడిస్తే తినకుండా నడవాలని ఏమీ లేదు. కడుపు నిండా కూడా తిని గిరి ప్రదక్షిణ అయితే నడవచ్చు. అలాంటి నియమాలు ఏమీ లేవు. అలా నడుచుకుంటూ వెళ్తే మనకు వాయులింగం వచ్చేసింది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. వాయులింగం, ఈ లింగం అరుణాచలగిరికి వాయువ్య దిశలో ఉంటుంది. ఈ లింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు సాధారణ ఆరోగ్య సమస్యలు నయమవుతాయని ఇక్కడి చరిత్ర నమ్మకం. అలా వాయులింగం దర్శనం చేసుకున్న తర్వాత మాకు ఇలా ఆవు కనిపించింది, 6 కాళ్ళ ఆవు కనిపించింది. దీన్ని కూడా మేము దర్శనం చేసుకొని మొక్కాము. ఇలా షాప్స్ అయితే చాలా ఉంటాయండి. మనకు ఆకలి వేసినప్పుడు ఏది కావాలంటే అది తినొచ్చండి. ఖాళీ కడుపుతో గిరి ప్రదక్షిణ చేయాలని ఏమీ లేదండి, అది మీ ఇష్టం. అది నడుచుకుంటూ వెళ్తే చంద్రలింగం అయితే వచ్చేసింది. ఈ చంద్రలింగం కూడా అష్టలింగాల్లో ఇదొకటి కాదు. దీన్ని కూడా మేము దర్శనం చేసుకుంటామని వెళ్ళాం. ఇది టెంపుల్ అయితే క్లోజ్ అయింది. ఒకవేళ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మార్నింగ్ నడిచామనుకో టెంపుల్స్ అన్నీ ఓపెన్ ఉంటాయండి. మేము నడిచే టైము 9:30, 10:30, 12:30 అయింది కాబట్టి కొన్ని టెంపుల్స్ అయితే క్లోజ్ అయ్యాయి. మేము అష్టలింగాల్లో ఒక్క టెంపుల్ అయితే క్లోజ్ అయింది. 7 టెంపుల్స్ అయితే ఓపెనే ఉన్నాయి. అంత ఎండలో నడిచినా కూడా మాకైతే అన్ని దర్శనాలు అయితే చాలా బాగాయి. అక్కడక్కడ వీడియో షూట్ చేయొద్దన్నారు కానీ నేను అలా వీడియోని అయితే తీయగలిగాను. అక్కడక్కడ తీయగలిగాను. అలా వెళ్తుంటే మనకు కుబేరలింగం రానే వచ్చేసింది. కుబేరలింగం, ఈ లింగం అరుణాచలగిరికి ఉత్తర దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని కుబేరుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల సంపద, జీవిత స్థితి మెరుగుపడుతుందని ఇక్కడి చరిత్ర నమ్మకం అండి. చాలామంది అలా నమ్ముతూ ఉంటారు. కుబేరలింగం దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బయటికి అయితే వచ్చేసాం. కుబేరలింగం కొంచెం లోపలికి ఉంటుంది. ఇలా బయటికి వచ్చిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళాము. మేమైతే మార్నింగ్ నుండి గిరి ప్రదక్షిణ చేసినంతసేపు అసలు ఫుడ్ అయితే తీసుకోలేదు, టిఫిన్ చేయలేదు, అన్నం కూడా తినలేదు. మధ్యలో వాటర్, జ్యూసు, కొబ్బరి బోండం, ఇట్లా బనానా ఏవైతే తిన్నాం కానీ ఫుడ్ అయితే తినలేదు. ఒకవేళ కడుపు నిండా తిని నడవడం వల్ల ఆయాసం అనేది వస్తుంది. ఎండలో నడుస్తున్నాం కదా, కొంచెం కడుపు అనేది ఫ్రీగా ఖాళీగా ఉంటే ఇంకా స్పీడ్గా నడవగలుగుతామండి అని అలా నడిచామండి అంతే. ఇలా మధ్యలో షాప్స్ అయితే ఉంటాయి. కుబేరలింగం దాటిన తర్వాత దూరం వెళ్తే మోక్షద్వారం వస్తుంది. దీనిలో ఎంతటి లావైన వారు ఈజీగా బయటికి వస్తారు. ఇక్కడి వరకు అరుణాచల గిరి ప్రదక్షిణం 80% కంప్లీట్ అయినట్టు పూర్తవుతుంది. ఇందులో నుండి మనం దూరడం వల్ల జన్మజన్మాల పాపాలు తొలగిపోతాయని అంటారు. మోకాళ్ళ నొప్పులు ఇక్కడి నమ్మకం, మోకాళ్ళ నొప్పులు కూడా పోతాయని ఇక్కడి నమ్మకం. ఇందులో దూరి బయటకు రావడం ద్వారా మనకు మంచి మోక్షం కలుగుతుందని కూడా ఇక్కడి చరిత్ర నమ్మకం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒకరి తర్వాత ఒకరం ఇందులో నుండి దూరమండి. ఇలా దూరి మనం బయటికి రాగానే నందికైతే మనం మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి. ఇలా మనం వెళ్తున్నంతసేపు మనకు కొండ, గిరి కనిపిస్తూనే ఉంటుంది. మేము నడిచినప్పుడైతే ఎవ్వరు కూడా నడవలేదండి. ఈ టైంలో ఎవరు నడవరు కావచ్చు, మేము ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలీదు. ఇంకోసారి ఎప్పుడైనా అరుణాచలం విజిట్ అయినప్పుడు ఒకవేళ నడవాలనుకుంటే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా నడవాలి. ఈ టైంలో ఎందుకు నడవరంటే కాళ్ళు అనేటి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాళ్ళు అయితే ఎక్కువగా కాలుతాయి. మేమైతే మధ్యలో సాక్స్లు అయితే కొనుక్కొని నడిచాము. మధ్యలో మా పాప కూడా నడిచింది. మా టైం అయితే అలా గడిచిపోయింది. 14 కిలోమీటర్లు ఎలా నడిచామో అనేది మాకు తెలియలేదు. మోక్షద్వారం ద్వారా 80% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 20% అయితే ఉంది. అలా నడుచుకుంటూ వెళ్తే ఈశాన్యలింగం రానే వచ్చేసింది. దీన్ని కూడా దర్శించుకుందాం, లోపలికి వెళ్దాం రండి.
ఈశాన్య లింగం ఇది అరుణాచల కొండకు ఈశాన్య దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల మానసిక సమస్యలు తొలగిపోతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడి నమ్మకం, చరిత్ర. ప్రతి లింగానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈ గుడి అయితే క్లోజ్ అయిపోయింది. మేము ఇందులో నుండి బయట నుండి అయితే మొక్కాము. వీడియో కూడా చిన్నగా షూట్ అయితే చేశాము. మేము చేసుకున్న అష్టలింగాలలో ఈ ఒక్క లింగం అయితే క్లోజ్ అయింది. మాకు అన్ని లింగాలు అయితే దర్శనం అయ్యాయి. ఒక్కొక్క లింగం 2-3 కిలోమీటర్ చొప్పున అయితే ఉంటుంది. ఇక్కడ మేమైతే కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాము. లింగం దర్శనం తర్వాత కొద్దిసేపు అయితే ఒక ½ అవర్ అయితే కూర్చున్నాము. ఇక్కడ వాటర్ అయితే తాగేసాం. మనకు ఒకవేళ టాయిలెట్స్, బాత్రూమ్స్ కావాలనుకుంటే కొన్ని మనీ పే చేసినవి ఉంటాయి, కొన్ని ఫ్రీ కూడా ఉంటాయండి. మనకు అడుగడుగున టాయిలెట్స్ కూడా ఉంటాయి. మొత్తం రోడ్డు పైన గిరి ప్రదక్షిణ కాబట్టి చూడండి, ఇప్పుడు మొత్తం కార్లు, బస్సులు అన్నీ ఉన్నాయి. మేము ఎలా నడుస్తున్నామో చూడండి. కాళ్ళు అయితే చాలా కాలుతున్నాయి. స్పీడ్గా నడుస్తుంది మా మమ్మీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరకు నడిచింది ఒక్కెత్తు. ఇప్పుడు మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసాం కాబట్టి చాలా కాళ్ళు అయితే నడిచాయి. పొక్కులు కూడా వచ్చేసాయి మా కాళ్ళకైతే. కాబట్టి ఎప్పుడైనా మేము చేసిన తప్పైతే మీరు చేయకండి. మార్నింగ్ అయినా నడవండి, ఈవినింగ్ అయినా నడవండి. ఇలా స్పీడ్గా అయితే మేము నడిచాము. లైఫ్లో ఒక్కసారైనా అరుణాచలం అయితే వెళ్ళాలి అండి. మన జన్మల పాపాలు అయితే తొలగిపోతాయి, మనకు మోక్ష ద్వారం పొందుతుందని ఇక్కడి నమ్మకం. మనకు రోడ్డు పైన ఇరువైపులా చాలా షాపులు ఉంటాయి, చాలామంది సాధువులు ఉంటారు, చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి. ఎక్కడంటే అక్కడ ఆశ్రమాలు కూడా చాలా ఉంటాయండి. మేమైతే ఫస్ట్ టైం కాబట్టి గిరి ప్రదక్షిణ చేయడం మాకు ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్. మాకు ఏమీ తెలియదు. మేమైతే రమణానంద మహర్షి నుంచి అయితే స్టార్ట్ అయితే చేసాము. మా పాపనైతే మళ్ళీ పడుకుంది. ఇక కాళ్ళు కాలడం వల్ల స్పీడ్గా అయితే నడిచేస్తున్నాము. దగ్గరకైతే వచ్చేసాము. ఇక మోక్షద్వారం దాటిందంటే ఇంకా 20% అనేది ఉంటుంది. ఎండ కొట్టడం వల్ల స్పీడ్ అయితే నడుస్తున్నాము. మనం అరుణాచల గిరి టెంపుల్కి అయితే దగ్గరలోనైతే ఉన్నాము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ అయితే క్లోజ్ అయింది. మేము బయట నుండి అయితే మొక్కి ఇలా గుడి ముంగట చాలా షాప్స్ అయితే ఉంటాయి. మనకు గుడి దగ్గరగా ఉన్నదనిపిస్తుంది కానీ ఇంకా 2-3 కిలోమీటర్స్ దూరంలో అయితే గుడి ఉంటుందండి. మనం గిరి ప్రదక్షిణ నడుస్తున్నంతసేపు అష్టలింగాలన్నిటికీ దర్శనం చేసుకుంటేనే మనకు మోక్షం అనేది ఉంటుంది. మీరు కూడా తప్పక అరుణాచలం అయితే వెళ్ళండి. మేము లైఫ్లో అసలు వెళ్తామని అనుకోలేము, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. అలా వెళ్ళడం వల్ల ఇలా గిరి ప్రదక్షిణ కూడా అనుకోకుండా అయిపోయిందండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత ఎండలో అయినా కూడా కష్టంగా అయినా ఇష్టం కొద్ది అయితే మేము నడిచాము. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. చిన్న పాప అయినా సరే ఎత్తుకొని అయితే నడిచాము. టెంపుల్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే చాలా షాప్స్ అయితే ఉంటాయి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. రాజగోపురం దగ్గరికి అయితే మనం రీచ్ అయ్యాము. మనం ఇక్కడ రాజగోపురం దగ్గర రీచ్ అయిన తర్వాత మనం ఇక్కడ దేవుడికైతే మనం దీపాలు, వత్తులు అయితే వెలిగించాలి. మేము టోటల్ 6 మెంబర్స్ అయితే నడిచామనుకున్నాం కదా. వీళ్ళతో ఒక ఫ్యామిలీ పిక్ అయితే దిగాము. నడిచిన వల్ల మేము 6 మెంబర్స్. ఈ రాజగోపురం దగ్గర మనం దీపాలను అయితే వెలిగించాలి, వత్తులు, దీపాలు అయితే వెలిగించాలి. ఇలా మేమైతే ఒకరి తర్వాత ఒకరమైతే వెలిగించాము దీపాలను. మనం ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామో అక్కడ వరకు క్లోజ్ అయితే చేయాలి. ఇలా దీపాలన్నీ వెలిగించిన తర్వాత లోపలికి వెళ్ళి అయితే మేము దర్శనం అయితే చేసుకున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, పురాతనమైన కట్టడం అండి ఇది. ఇలా దీపాలు వెలిగించి కర్పూరం అయితే ముట్టించాలి. ఇట్లా మేము ఫ్యామిలీ వైజ్గా దీపాలు అయితే ముట్టించాము జంటలుగా. ఇలా ఒకరి తర్వాత ఒకరు మేమైతే దీపాలన్నీ వెలిగించిన తర్వాత లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలా లోపల కూడా కొంచెం వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేశాను అక్కడక్కడ. దర్శనంలో లైన్ అయితే నిల్చున్నాము. అక్కడ ముందు కనిపించేదే అందులో
దర్శనం. ఇలా మా ఫ్యామిలీ పిక్ అయితే దిగాము. ఇక్కడ వరకే సెలాలో ఉంది, లోపల వరకు లేదు కాబట్టి ఇది మేము దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా అన్నీ లింగాలు దక్షిణమూర్తులు అయితే అన్నీ ఇలా ఉన్నాయి. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత లోపల కూడా ఇంకా చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి, అమ్మవార్లు కూడా ఉన్నారు. అక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాము. ఇలా దర్శనం చేసుకున్న వచ్చేసాము. ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ లింగం అరుణాచలగిరికి తూర్పు దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు ఇక్కడ స్వయంగా ప్రతిష్ఠాపించడం జరిగింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుషు మరియు శ్రేయస్సు జీవించవచ్చని ఇక్కడ చరిత్ర, నమ్మకం. నేను అన్ని లింగాలని కవర్ చేశాను అనుకుని ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మహర్షికి కుడివైపున అగ్నిలింగం ఉంటుంది. ఈ లింగాన్ని అరుణాచలగిరికి ఆగ్నేయ దిక్కున ఉంటుంది. అష్టలింగాల్లో ఏడవ శివలింగాల దర్శనం చేసేటప్పుడు ఎడమ వైపుకు వస్తాయి. ఈ అగ్నిలింగం ఒక్కటి కుడివైపు ఉంటుంది. ఈ అగ్నిలింగాన్ని సాక్షాత్తు అగ్నిదేవుడే ఇక్కడ ప్రతిష్టాపించారు. ఈ అగ్నిలింగం పూజించడం వల్ల రోగాల నుండి విముక్తి జీవించవచ్చు, ఎటువంటి కష్టాలను ఎదుర్కొంటామని ఇక్కడ నమ్మకం, చరిత్ర. నేను అన్ని లింగాలను అయితే కవర్ చేశాను. ఒకటి రమణానంద మహర్షి లింగం, అగ్నిలింగం మాత్రం మాకు ఫోటో వీడియో తీయనీయలేదు. అయితే నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. అష్టలింగాలైన 8 లింగాలలో 7 లింగాలు అయితే మీకు చూపించగలిగాను. ఒక అగ్నిలింగం అయితే చూపించలేదు, ఎందుకంటే అక్కడ అస్సలే ఫోన్ తీయనీయలేదు, కెమెరా అండ్ వీడియోస్ తీయలేదు. ఈ అగ్నిలింగం ఎక్కడ ఉంటుందంటే రమణానంద మహర్షి ఆశ్రమంని దర్శించుకున్న తర్వాత కొద్ది దూరంలో వెళ్తే మనకు అగ్నిలింగం వస్తుంది. ఇది ఆగ్నేయ దిక్కున ఉంటుంది. అష్టలింగాల్లో 7 శివలింగాలు దర్శనం చేసేటప్పుడు ఎడమవైపు వస్తాయి. ఈ ఒక్క అగ్నిలింగం మాత్రం కుడివైపు వస్తుంది. ఏమైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి, క్షమించండి. నేను అన్ని లింగాలను అయితే కవర్ చేసి వీడియోలు అయితే చూపించాను. ఒక అగ్నిలింగం వీడియో మాత్రం తీయనీయలేదు కాబట్టి చూపించలేదు. మేమైతే దర్శనం చేసుకున్నాను, మీకు వీడియోలో మాత్రం చూపించలేదు. లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.